రైతు తను వేయబోయే పంట ముందే తెలుస్తుంది ఆయనకు. తెలుసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఏ ఎరువులు వాడాలో ముందే తెలుసుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న పంటకైతే నత్రజని ఎరువులు కానీ మిగతా పంట ఎరువులు ఎక్కువ మోతాదులో వేస్తాం. అదేవిధంగా వరి పంటకు కొద్దిగా తక్కువ మోతాదులో అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ముందే అందుకు ఎన్ని పోషకాలు, ఇప్పుడు మనం రక్త పరీక్ష చేసినప్పుడు మనకి ఏదైనా డిసీజెస్ ఉన్నాయా, ఏదైనా రోగాలు ఉన్నాయా మనకు తెలిసిపోతాయి. అలాగే భూసార పరీక్ష కూడా మనం నేల సారవంతం తెలిసిన భూసార పరీక్ష ఉంటుంది. ఈ భూసార పరీక్ష ఆధారంగా మనం పోషకాల లభ్యత తెలుసుకున్నట్లయితే ఒకవేళ ఈ యొక్క పోషకాల లభ్యత అనుకున్న స్థాయి కంటే అంటే సిఫారసు కంటే ఎక్కువ మోతాదులు ఉన్నట్లయితే మనం ఒక 30% ఎరువులను తగ్గించి వేసుకోవాలి. ఒకవేళ ఈ యొక్క సిఫారసు మన భూసార పరీక్ష ద్వారా పోషకాల లభ్యత తక్కువ ఉన్నట్లయితే మనం 30% ఎక్కువగా వేసుకోవాలి. ఒకవేళ మధ్యస్థంగా ఉన్నట్లయితే సిఫారసు చేసిన మోతాదుని మాత్రం వేసుకోవాలి. ఇందులో మళ్ళీ భూసార పరీక్ష ద్వారా మనం చేసిన తర్వాత మనం నత్రజని ఎరువులను ఎప్పుడైనా మీరు మన చెల్క సాయిల్స్ ఉంటాయి కాబట్టి, శాండీ సాయిల్స్ ఉంటాయి కాబట్టి వాటిలో మనం నత్రజని ఎరువులను దఫాలుగా వేసుకోవాలి. 3 నుంచి 4 దఫాలు, అంటే ఆఖరి దుక్కిలో ఒకసారి, తర్వాతి పంట దశలో, తర్వాత పూత దశలో వేసుకోవాలి. కానీ ఈ భాస్వరం ఎరువులను ఎప్పుడైనా మీరు పైపాటుగా వేయొద్దు. ఎప్పుడైనా ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలా. అది వేర్లకు కాళ్ళకు అంటే వేరు వ్యవస్థకు బలం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఎప్పుడు ఆఖరి దిక్కులో వేసుకోవాలి. పైపాటుగా అసలే వేసుకోవద్దు. వేసుకున్నా కూడా నెక్స్ట్ పంటకే వందుతుంది కాబట్టి మనం ఆఖరి దుక్కులు వేసుకోవాలి. తర్వాత పొటాష్ ఎరువులు, ఈ యొక్క పొటాష్ ఎరువులను మనం 3 నుంచి 4 దఫాలుగా నత్రజని ఎలా ఇస్తామో అలాగే దీన్ని కూడా దఫాలుగా వేసుకున్నట్లయితే మనం కొద్దిగా లాభాలను పొందవచ్చు. ఒకవేళ మన సూక్ష్మధాతు లోపాలు ఉన్నట్లయితే కూడా మన అందులో ఏ లోపం ఉందో ఆ లోపానికి తగ్గట్టుగా సూక్ష్మ పోషకాలను కూడా వేసుకోవడం వల్ల మనం మన దిగుబడులను పొందవచ్చు.